మన అంటే ముఖ్యంగా ప్రేక్షకుల తరఫున చెప్తున్నాను, మా కడుపు నిండడం కోసం, మిమ్మల్ని ఆనందింపచేయడం కోసం మేము బయటకు వచ్చి ప్రాణాలకు తెగించి కష్టపడి పనిచేసామండి. 24 క్రాఫ్ట్ టెక్నీషియన్స్ అందరూ, అంటే మిగతా ఫీల్డ్స్ పక్కన పెట్టేస్తే టెలివిజన్ వరకు, ఇన్ఫాక్ట్ సినిమా కూడా పనిచేయలేదు కానీ టీవీ వరకు మేమందరం 24 క్రాఫ్ట్స్ ముందుకొచ్చి ఏమైనా పర్లేదు, ముందు మన కడుపు నిండాలి, ప్రేక్షకులు ఆనందంగా ఉండాలి, వాళ్ళకు కూడా టైం పాస్ ఉండాలి అని మేమందరం ముందుకొచ్చి జస్ట్ కరోనా స్టార్ట్ అయిన పీక్లో ఒక 5-6 మంత్స్ గ్యాప్లో మళ్ళీ మా పనులు మొదలు పెట్టేసాం. మిమ్మల్ని అందరినీ ఆనందించడానికి మేము ముందుకొచ్చాం. సో ఇంత కష్టపడతాం మేమందరం మిమ్మల్ని ఆనందంగా ఉంచడం కోసం. అలాంటి మాకు ఈ 24 క్రాఫ్ట్స్లో ఉన్న కొన్ని వేలాది మంది మా కార్మికులకు కానీ కళాకారులకు కానీ మాకు ఇల్లు లేదు, అదొక కళగానే మిగిలిపోయింది. సో టీవీ నగర్ ఎలాగైతే మనకి హైదరాబాద్లో ఫిలిం నగర్ ఉందో అలాగే టీవీ నగర్ ఉంటే ఎంతోమందికి మీరు ఒక ప్రభుత్వం వారు ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో దానికోసం అందరి తరఫున నేను వేడుకుంటున్నాను. ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్రభుత్వానికి తెలుసు, అందరికీ తెలుసు మనందరం ఎంత కష్టపడుతున్నాం. ముఖ్యంగా అందరికీ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇండస్ట్రీ అనుకుంటున్నారు సార్, కాదండి. టెలివిజన్ కూడా ఒక పరిశ్రమే. ఇక్కడ కొన్ని వేల మంది ఆధారపడి ఉన్నారు. మేమందరం దీని మీదే ఉన్నాము, దీని మీదే ఉంటాం. మాకు వేరే పని తెలియదు, మాకు వేరే పని రాదు. సో ఇదే మా పని. సో మమ్మల్ని కొంచెం మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రభుత్వం వారు అతి త్వరలో టీవీ నగర్ని గనక మాకు శాంక్షన్ చేయగలిగితే నిజంగా మీరు చాలా గొప్ప పని చేసిన వాళ్ళు అవుతారు సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మా ఫెడరేషన్ కుటుంబ సభ్యులు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తూ రేపు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్ సేవేంద్రియే ప్రతిష్టతి. హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.